రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. 4 ఎకరాల వరకు 6.33 లక్షల మంది రైతులకు 21.89 లక్షల ఎకరాల కోసం రూపాయలు 1,313.53 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు మొత్తం రూపాయలు 5,215.26 కోట్లు రైతు భరోసా కోసం విడుదల చేసి 58.04 లక్షల మంది రైతులకు సహాయం అందించినట్లు చెప్పారు. 9 రోజులలో రూపాయలు 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం ఇచ్చిన హామీ మేరకు మరో వారంలోగా రైతు భరోసా నిధుల జమ పూర్తి చేస్తామన్నారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా చేరిన సరితను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ద్వారా మహిళలకు ఉచితంగా బస్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మేవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో దీన్ని నిర్వహిస్తామన్నారు. మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కార్యాచరణను బుధవారం మంత్రి సచివాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సరితను శాలువతో సత్కరించారు. ప్రభుత్వంతో చర్చించి ఆర్టీసీలో భారీ సంఖ్యలో మహిళా డ్రైవర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. అభాగ్యులకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. దీని కింద అత్యంత వెనుకబడిన 6,000 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దీనిపై బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.